హలో హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ ఎన్నికల కురుక్షేత్ర రణరంగంలో ఎంతోమంది నాయకులు మాకు ఓటేయి అని చెప్పి అందరినీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అందరూ తప్పక వినవలసిన మాట ఏంటంటే ఓటు హక్కు. ఈ ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది. మనకి ఒక ఆయుధం లాంటిది ఈ ఓటు. మనకు సరైన నాయకుడిని ఎన్నుకునే ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి మన చేతిలో ఉండే ఒకే ఒక్క ఆయుధం ఈ ఓటు. ఈ రోజుల్లో నోటుకి, సారా ప్యాకెట్లకి, మందులకి ఇలా బానిస అయిపోయి చాలామంది ఓటును అమ్ముకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది. ఓటు వేయడం నా యొక్క హక్కు అని అందరూ అనుకుని సరైన నాయకుడిని ఎంచుకుని సరైన నాయకుడికి ఓటేయండి. ఈరోజు ఏదో ఒక నాయకుడు వచ్చి 5 సంవత్సరాల తర్వాత కనిపించి నాకు ఓటేయండి, ఇదిగో మీకు ఇది ఇస్తాను, ఇంకొకరికి ఇది ఇస్తానని చెప్పి ఓట్లు అయిన తర్వాత ఎవరు కనిపించరు. ఎందుకంటే అతనికి కావాల్సింది ఓటు, నీ యొక్క సంక్షేమం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీరు సంక్షేమంగా మీ యొక్క నియోజకవర్గంలో అన్ని పనులు చేయగల సమర్థవంతమైన నాయకుడు ఎవడైతే ఉంటాడో అతనికే ఓటేయండి. ఓటు అనేది ఎవరో వచ్చి చెప్తే మీరు వేసేది కాదు. మీ యొక్క ఆత్మసాక్షి, మనస్సాక్షిని నమ్ముకుని మనం ఎవరికి వేస్తే ఓటు సరైనగా పనులు చేయగలరు అని ఆలోచించి ఓటు వేయండి. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంత విలువైనదో మీకు అందరికీ తెలుసు. గత 15 రోజుల నుంచి ఎన్నికల ప్రచారాలు హోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీ జెండా, ఈ పార్టీ జెండా, ఇంకో పార్టీ జెండా, ఇలా పార్టీ జెండాలన్నీ వస్తూనే ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలకి ఎవరో ఒకరు పార్టీ పెడతానే ఉంటారు. పార్టీ జెండాలు మోసేవాళ్ళు కొంతమంది అయితే పార్టీ జెండాలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మనకి ఏ పార్టీ జెండా అయితే మనకు మంచి చేయగలదు, ఈ పార్టీ మనకు చేస్తుందని మీ మనసాక్షిని నమ్మితే అదే పార్టీకి ఓటేయండి. మీరు ప్రజలారా మర్చిపోకండి, మరొక్క 58 గంటల్లో ఈ కురుక్షేత్ర రణరంగంలో సరైన ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఆయుధం ఉపయోగించే టైము నీ దగ్గరకు వచ్చింది. ఆ టైం నేను సరిగ్గా వినియోగించుకున్నట్లయితే నీ యొక్క నియోజకవర్గం సంక్షేమంగా అభివృద్ధి చెందుతుంది. నాయకుడు కూడా అలాంటి నాయకుడినే నువ్వు ఎంచుకోవచ్చు. నువ్వు ఓటు వేసినందుకు బాధపడే స్థాయి నీకు రాకూడదు. నువ్వు ఓటు వేస్తే నేను మంచి వ్యక్తికి వేసానని పూర్తి నమ్మకం నీకు రావాలంటే సరైన నాయకుడికి ఓటేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, మన ఓటు హక్కును వినియోగించుకుందాం. ఓటేయండి, కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓటు హక్కు అనేది అందరి బాధ్యత. ఈ ఓటు హక్కు అనేది చాలామంది వచ్చి నా గుర్తు ఇది, ఈ గుర్తు ఓటేయండి, లేదా వివిఎం ప్యాడ్లు ఉంటాయి, ఇదిగో ఈ బటన్ నొక్కండి, ఈ నెంబర్లో నేనుంటాను, ఆ నెంబర్లో నేనుంటాను, నా గుర్తు అది అని చెప్తున్నారే తప్ప అసలు ఓటు అనేది ఎలా వెయ్యాలి అనేది ఎవరు చెప్పట్లేదు. చాలామందికి ఓటు అనేది ఎలా వేయాలో తెలియదు. అలాంటి తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో దగ్గర ఓటు అనేది ఎలా వేయాలి, పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు హక్కుని ప్రతి ఒక్క ప్రజలు ఎలా వినియోగించుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఓటు హక్కు అనేది నీ యొక్క బాధ్యత. ఆ బాధ్యతను నువ్వు విస్మరించవద్దు. ఎందుకంటే ఓటు అనేది చాలా చాలా విలువైనది. దయచేసి అందరూ మర్చిపోకండి. మరొక్క 54 గంటల్లో ఓటు అనేది స్టార్ట్ అవుతాయి. మీకు నచ్చిన నాయకుడికి ఓటేయండి. ఎవరు ఏది చెప్పినా వినండి, కానీ మీ మనస్సాక్షిని నమ్మండి. వాళ్ళని కాదు నమ్మేది, మీ మనస్సాక్షిని నమ్మి మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటేసి ప్రశాంతంగా ఉండండి. జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్లో మనం వేసిన నాయకుడు గెలిస్తే సంతోషపడండి. అందరూ మళ్ళీ మర్చిపోకండి, ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉంటే ఓటు హక్కును వినియోగించుకోండి. మహాశీలకు ఈవీఎం మరియు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన. ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి. మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి. ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి.
ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బియు మరియు వివిపిఏటిలు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి. బటన్ ప్రక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీప్ మని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క. బ్యాలెట్ యూనిట్ ప్రక్కనే ఉన్న వివిపిఏటి ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమసంఖ్య, పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్ను చూడండి. ఈ స్లిప్పు కిటికీ అద్దం గుండా 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వివిపిఏటిలోని సీలు చేసిన డ్రాప్ బాక్సులో పడిపోతుంది. తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి.